హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. రేపటి నుండి అంటే 17/10/2020 నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు శరదృతువు ప్రారంభంలో మొదలవుతాయి కాబట్టి వీటిని శరన్నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కాబట్టి ఈ 9 రోజులు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి, ఏ రంగు వస్త్రం ధరిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలి, ఆ నైవేద్యం ఎలా చేయాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. రేపు అనగా 17/10/2020 శనివారం రోజు తిథి అశ్వీయుజ శుద్ధ పాడ్యమి. అలంకారం శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. ఈరోజు అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరిస్తారు. ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. అమ్మవారికి ఈ మొదటి రోజు నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ కట్టె పొంగలిని రేషన్ బియ్యంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 1 కప్పు పెసరపప్పుని తీసుకొని 2-3 సార్లు వీటిని బాగా కడగాలి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు. ఇలా కడిగిన తర్వాత నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టాలి. 1 గంట తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇలా జీడిపప్పు కాస్త వేగిన తరువాత ఇందులో 1 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేయాలి. తరువాత 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. తరువాత ముందుగా మనం కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి. ఇవి ఒకసారి బాగా కలిపి 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోయాలి. మనం ఇక్కడ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీళ్లు పోస్తున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. మూడు 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పొంగల్ రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి కృపకు పాత్రలు కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అమ్మవారిని 2వ రోజు ఏ అలంకారంలో పూజిస్తారు, ఏ నైవేద్యం పెట్టాలి, ఆ నైవేద్యాన్ని ఎలా చేయాలి అనేది రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.